ఎందుకు కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతున్నాం, ఓర్పును కోల్పోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతున్నాం, భయము, దిగులు, చింత ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? వాక్యం మనల్ని బలపరుస్తుంది కదా, ఎందుకు ఆ పరిస్థితులు మనం లోనైపోతున్నాం? కారణం ఏంటి అంటే ఆ ఫలభరితమైన జీవితాన్ని మనం ఎందుకు చూడాలంటే వాక్యానికి బలం లేదా అంటే ఇప్పుడు చదువుకున్న మాటలో హెబ్రీలకు రాసిన పత్రికలో వాక్యం ఎలా ఉందని చెప్తున్నారు. అక్కడ బలమైనది, అదేమాత్రం వాక్యం ఏమాత్రం కూడా బలహీనమైనది కాదు, బలమైనదే వాక్యం. అది లోపలికి చొచ్చుకుపోతుంది, మూలుగుల్లోనికి చొచ్చుకుపోతుంది. అంటండి వాక్యం అంట బలమైనదిగా ఉంది. వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. వాక్యము రక్షణలో మన ఎదుగు నిమిత్తము సహాయం చేస్తుంది. వాక్యము మనలో ఓర్పును ఆదరణను కలుగు చేస్తుంది. వాక్యము మన బాధల్లో మనకి ఏం కలుగు చేస్తుందండి? నెమ్మది కలుగ చేస్తుంది. వాక్యము మనకు వెలుగుగా ఉంది. వాక్యము మనల్ని క్రీస్తుతో ఒక సహవాసంలోనికి నడిపిస్తుంది. ఆత్మీయ సహవాసంలో మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంటుంది. ఇలాంటి వాక్యము మన హృదయంలో ఫలిస్తుందా అంటే ఎంతవరకు ఫలిస్తుంది? 30 దంతుల వరకే ఫలిస్తుందా? 60 దంతుల వరకే ఆగిపోయామా? 100 వంతుల వరకు మనం ఎదుగుతూ ఉన్నామా? విన్న ప్రతి వాక్యాన్ని కూడా మనము ఆచరిస్తున్నామా అంటే గైకొంటున్నామా లేదా? విన్న ప్రతి వాక్యం కూడా మనలో ఫలించట్లేదు. కారణం ఏంటి? మరి మనకు ఉన్నటువంటి ఈ వాక్యము మనలో ఎందుకు ఫలించట్లేదు? ఫలించకపోవడానికి గల కారణం ఏంటి? 2 కారణాలు నేను చెప్తానండి. ముండ్ల పొదలోనే పారంపర్యాచారములు, ఈ 2 మనలో లేకుండా చూసుకున్నప్పుడే మనలో దేవుని వాక్యము 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఏమవుతుందంటే మనలో ఫలిస్తుంది.